హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మీరు నా ఫస్ట్ ఎపిసోడ్ ఆన్ లవ్ అండ్ కనెక్షన్ చూసారు కదా, రిలేషన్షిప్ చూసారు కదా. ద స్పిరిచువల్ వే 5 వేస్ ఆఫ్ కనెక్షన్స్ ఉంటాయి. డెమోస్, ఫిలియా, ఎరోస్, స్ట్రూజ్, అగావే. ఈ డెమోస్, అగావే సొసైటీ మనతో కనెక్షన్, మనకి పరమాత్మనితో కనెక్షన్. మిగతా 3 కనెక్షన్ విత్ అవర్ క్లోజ్ పీపుల్ అనుకున్నాం కదా. దీనికి బెటర్ మైండ్ ఫర్ బెటర్ లైఫ్ యాంగిల్ తోటి ఆర్ NLP యాంగిల్ తోటి చూద్దామంటే లెట్ us go a little bit deep into the connection. ఒక మనిషికి ఆర్ ఒక లివింగ్ థింగ్ కి రిలేషన్షిప్ ఎందుకు కావాలి, కనెక్షన్ ఎందుకు కావాలి, లవ్ ఎందుకు కావాలి? బేసిక్ రియాలిటీ ఏంటి తెలుసా అండి? ప్రతి మనిషికి ఇంకో మనిషికి కనెక్షన్ ఇట్ ఈస్ ఎ నీడ్ బేస్. అక్కడ అవసరం కాబట్టి మనకి ఆ కనెక్షన్ ఏర్పడుతుంది. ఏ కనెక్షన్ కూడా, ఏ రిలేషన్షిప్ కూడా, ఏ అఫేర్ కూడా, ఫ్రెండ్స్ అవనియండి, బ్రదర్స్ సిస్టర్స్ అవనియండి, పేరెంట్స్ అవనియండి, ఏ రిలేషన్షిప్ కూడా నీడ్ లేకుండా లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనకి ఒక రిలేషన్షిప్ కావాలంటే అది నీడ్ బేస్డ్. సో ఈ నీడ్స్ అన్ని రకరకాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చి సర్వైవల్ నీడ్ ఫర్ సర్వైవల్ ఆర్ ఫిజికల్ నీడ్. ఒక మనిషి పుట్టిన వెంటనే బతకటానికి ఒక రిలేషన్షిప్ ఏర్పడుతుంది. చిన్న పాపకి ఆర్ బాబుకి పుట్టిన వెంటనే ఫస్ట్ రిలేషన్షిప్ ఏంటి? మదర్ తోటి ఏర్పడుతుంది. ఎందుకు? సర్వైవల్. పాలు మదర్ నుంచి వస్తాయి కాబట్టి ద నీడ్ ఫర్ సర్వైవల్ ఈజ్ ద ఫస్ట్ రిలేషన్షిప్ నీడ్. ఫస్ట్ కనెక్షన్. మనకి పుట్టిన వెంటనే పిల్లలకి ఆకలి తీర్చుతుంటాం, అలా కనెక్షన్ మొదలవుతుంది. దాని తర్వాత రాను రాను మ్యారేజ్ కూడా ఫిజికల్ నీడ్ ఫుల్ఫిల్ చేయడానికి. సో ఇలాగ కొన్ని ఫిజికల్ నీడ్స్ ఆర్ సర్వైవల్ నీడ్స్ కోసం మనం ఫస్ట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కనెక్షన్కి వచ్చిన సెకండ్ నీడ్, ఈ సెకండ్ నీడ్ సైకలాజికల్. మీరు నా పూర్వ ఎపిసోడ్స్లోకి వెళ్ళి చూస్తే మీకు సైకలాజికల్ నీడ్స్ ఏమిటో తెలుస్తాయి. ఒక సెక్యూరిటీ ఒక సైకలాజికల్ నీడ్, హ్యూమన్ బీయింగ్స్ కనెక్షన్ ఒక సైకలాజికల్ నీడ్, కాంట్రిబ్యూషన్ ఒక సైకలాజికల్ నీడ్, ఒక సిగ్నిఫికెన్స్ ఒక సైకలాజికల్ నీడ్. ఇలా కొన్ని సైకలాజికల్ నీడ్స్ మనకి ఉంటాయి. ఈ సైకలాజికల్ నీడ్స్ కోసం మనం రిలేషన్షిప్ తయారు చేసుకుంటాం, డెవలప్ చేసుకుంటాం. మూడోది సోషల్ నీడ్స్. సోషల్ నీడ్స్ సొసైటీలో ఉండడానికి మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి ఏమైనా కావాల్సినప్పుడు ఎవరితో మాట్లాడాలి, క్యాజువల్గా మాట్లాడడానికి, మన సుఖాల్ని మన దుఃఖాలని మన పాలు పంచుకోవటానికి ఒక నీడ్ ఏర్పడుతుంది. దట్ ఈస్ అ సోషల్ నీడ్. ఆ సోషల్ నీడ్ కోసం మనం ఆ రిలేషన్షిప్స్ మనం మెయింటైన్ చేస్తాం. 4వ రకమైన నీడ్ ఏంటంటే స్పిరిచువల్ నీడ్. మనకి పరమాత్మనితోనో అంతరాత్మనితోనో కనెక్షన్ కోసమని, ఈ భవభాగ్యంలోంచి మనం తెగ్గొట్టుకుని ఒక లెవెల్లోకి వెళ్ళడానికని, ఈ 4 రకాల నీడ్స్ కోసం మనం ఒక కనెక్షన్, ఒక రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తాం. ఏంటేంటి? సర్వైవల్, అది ఫిజికల్ నీడ్స్ కోసం, సర్వైవల్ కోసం కనెక్షన్ కావాల్సి వస్తుంది. రెండోది సైకలాజికల్ నీడ్స్. సర్వైవల్ నీడ్స్ ఏంటి? మన శరీరానికి సంబంధించిన నీడ్స్. సైకలాజికల్ మన మానసికానికి, మనస్తత్వానికి సంబంధించిన నీడ్స్. సోషల్ మన ఫీలింగ్స్ సాటిస్ఫై చేయడానికి నీడ్. ఇంకోటి మన అంతరాత్మ తెలుసుకోవడానికి, మనని మనం తెలుసుకోవడానికి ఈ నీడ్స్ కోసం మనం మనని ఇంకోళ్ళతోటి రిలేషన్షిప్లో ఉంటాం.
ఏదైనా రిలేషన్షిప్ అవ్వచ్చు, ఒక తల్లి కొడుకుల రిలేషన్షిప్, ఒక హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్, ఫ్రెండ్స్ ఒక రిలేషన్షిప్, ఫేస్బుక్ కూడా ఒక రకమైన రిలేషన్షిప్ కదా, గురు శిష్యుల రిలేషన్షిప్, అలాగే రకరకాల రిలేషన్షిప్. కొన్ని రిలేషన్షిప్స్కి అయితే అసలు మనం పేరు కూడా పెట్టలేము. మేమున్నాము, మేము ఫ్రెండ్స్ కాదు, అలాగని తెలియని వాళ్ళము కాదు, కానీ మాకు ఒక రిలేషన్షిప్ ఉంటుంది. అలాంటి కొన్ని కాంప్లికేటెడ్ రిలేషన్షిప్స్ కూడా మనం పెట్టుకుంటాం. సో అసలు రిలేషన్షిప్ ఎందుకు పెట్టుకుంటాము అనే దానికోసం ఇది క్లారిటీగా చెప్పడానికి జరిగింది. గ్యాలప్స్ అనే ఒక కంపెనీ, ఆ కంపెనీ యూజువల్గా రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఈ గ్యాలప్స్ కంపెనీ ఏం రీసెర్చ్లో ఏం తేలిందంటే, ఈ రిలేషన్షిప్స్ యొక్క హ్యాపీనెస్ 30 ఏళ్ళు పై వాళ్ళకి ఎక్కువ అవసరం. ఈ రిలేషన్షిప్స్ లేకుండా మనం బతకగలమా? చాలా గుడ్ క్వశ్చన్. ఈ రిలేషన్షిప్స్ లేకుండా మనం బతకగలమా? దీని ఆన్సర్ పెద్దగా కాంప్లికేటెడ్ అనుకోవచ్చు, కాదు అనుకోవచ్చు. మనం పుట్టినప్పుడు మన బాడీతో మనం పుట్టలేం, కానీ మన బాడీలో కొన్ని హార్మోన్స్ ఇవన్నీ పెట్టాడు పరమాత్ముడు, మాయ అన్నింటితోటి కదా ఈ బాడీ తయారు చేశాడు. ఇలా తయారు చేసిన ఈ బాడీ పర్మనెంట్ కాదు, మనం చచ్చిపోతాం, మనం ఎండ్ అయిపోతాం. కానీ మన తర్వాత మన జీన్స్ ఇంకా ఫార్వర్డ్కి వెళ్ళాలని మనలో ఈ మాయ పెట్టాడు. సో దీని గురించి మనకి ఒక రిలేషన్షిప్స్, రకరకాల రిలేషన్షిప్స్ కావాలి. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్ మీకు నచ్చితే 10 మందికి పంచండి. వాళ్ళకి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్లోంచి ఉన్న బయటకు వచ్చేస్తాను. నేను ఒక హీలర్. సో నా దగ్గరికి చాలామంది సమస్యలు తీసుకుని వస్తూ ఉంటారు. దాంట్లో మ్యాక్సిమం సమస్యలు ఈ రిలేషన్షిప్ గురించే ఉంటాయి. ఏదో ఒక సమస్య. రిలేషన్షిప్ అంటే ఉత్తి హస్బెండ్ వైఫ్ కాదు, తల్లిదండ్రులతో పిల్లలకి రిలేషన్షిప్ సమస్యలు ఉన్నాయి, అన్న తమ్ముల మధ్య రిలేషన్షిప్స్, అన్న అక్క చెల్లెల మధ్య రిలేషన్షిప్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ మధ్యలో రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లవర్స్ మధ్య రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎక్కడైనా కూడా మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఈ రిలేషన్షిప్ వల్లే వస్తున్నాయి. అందుకోసం మీరు ఖచ్చితంగా ఈ సిరీస్ని, రిలేషన్షిప్ లవ్ ఎఫెక్ట్, మిగతా వాళ్ళతో షేర్ చేయండి. మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు నాకు కామెంట్ బాక్స్లో పెట్టడం కానీ, లేకపోతే నా ఫోన్ నెంబర్ ఇక్కడ ఇస్తా, మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. దానికి మన ఇద్దరం కలిసి ఒక సొల్యూషన్ వెతుకుదాం. ఓకేనా? సో ఈ రిలేషన్షిప్ ఎన్ని రకాలు? సో 6 రకాల రిలేషన్షిప్. ఒకటి వచ్చి పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్, రెండోది కపుల్స్ ఒక రిలేషన్షిప్, మూడోది ఫ్రెండ్స్ అండ్ నేబర్స్ యొక్క రిలేషన్షిప్ వస్తుంది, నాలుగోది హెల్పర్స్ రిలేషన్షిప్, మన ఇంట్లో పనిచేసేవాళ్ళు, మనకి పాలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు, మనకి చాకల వాళ్ళు, క్లీనర్స్, కూరగాయలు అమ్మేవాళ్ళు, ఇలా. ఒకటి ప్రొఫెషనల్ రిలేషన్షిప్. ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఏంటంటే అడ్వకేట్స్ ఆర్ డాక్టర్స్, ఆఫీస్లో బాసెస్, మన పైన ఉన్న బాసులు, వీళ్ళదంతా కూడా ఒక ప్రొఫెషనల్ రిలేషన్షిప్ వస్తుంది. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ రిలేషన్షిప్ విత్ సెల్ఫ్, నాతో నేను ఎలా ఉన్నాను. ఒక్కొక్క దాని గురించి మనం వివరంగా తెలుసుకున్నాం. కానీ ఎప్పటికీ విరగనది ఏంటి అంటే మనలో మనమున్న రిలేషన్షిప్. వీటిలో మనలో మనకున్న రిలేషన్షిప్ని బట్టి మనకి బయట వాళ్ళతో ఉన్న రిలేషన్షిప్ డిపెండ్ అయి ఉంటుంది. మనలో మనకి అశాంతిగా ఉంటే బయట వాళ్ళతో కూడా మనకి రిలేషన్షిప్ అశాంతిగా ఉంటుంది. మనలో మనకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటే బయట వాళ్ళతో కూడా మనకి ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ మనలో మనకున్న రిలేషన్షిప్. ఇది మనం సెట్ చేసుకోవాలి.
చాలా మట్టుకి చాలా రిలేషన్షిప్స్ సెట్ అయ్యాయి. సో మిగతాది నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతా. అప్పటి వరకు చూస్తూనే ఉండండి బెటర్ మైండ్ ఫర్ బెటర్ లైఫ్. మీ ప్రభా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.